బీవీడీ న్యూస్కు స్వాగతం. వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం క్రింద గత 6 సంవత్సరాలుగా సిహెచ్ఓలుగా పనిచేస్తున్న జీతంలో ఎలాంటి పురోగతి లేదు. గత 2 సంవత్సరాలుగా రిప్రజెంటేషన్ ఇస్తున్న జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా 2వ రోజు నంద్యాల జిల్లా ఏపీఎంసీఏ ప్రెసిడెంట్ శివకృష్ణ అధ్యక్షతన నిరవధిక సమ్మె కార్యక్రమం చేయడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్ల కోసం సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా పరిధిలో ఉన్న సిహెచ్ఓలు అందరూ సమ్మెలో పాల్గొనడం జరిగింది. నమస్కారం అండి. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్నటువంటి సిహెచ్ఓస్ అండి. ఇక్కడ సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె ఎందుకు చేస్తున్నామంటే మా న్యాయపరమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వము మాకు నెరవేర్చాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో సిహెచ్ఓలందరూ సమ్మె పాట పట్టడం అనేది జరిగింది. మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్ల సమ్మె బాట పడడం అనేది జరిగిందండి. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ కింద 2018 నుంచి నోటిఫికేషన్ తెచ్చుకొని 2019 రిక్రూట్ అయిన సిహెచ్ఓస్ అండి. ఇప్పటికి మాకు 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. 7వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారము మాకు రెగ్యులరైజ్ చేయాలని కేంద్ర నిబంధనలు ఉన్నాయండి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము, కానీ దాని నుంచి ఎటువంటి మాకు సమాధానం అనేది రాలేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకునేది ఏంటంటే మా 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓస్ అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నామండి. ఇంకా మాకు 23% హైక్ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా మాకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామండి. ఇంతవరకు 189 క్యాడర్లలో మా ఒక్క క్యాడర్ని మినహాయించి 108 క్యాడర్లకి ఎన్హెచ్ఎం 23% హైక్ అనేది జరిగిందండి. వాళ్ళకి అమలు చేస్తున్నారు, మాకు మాత్రం అమలు చేయట్లేదు. అసలు మాకు 6 సంవత్సరాల నుంచి మేము పని చేస్తున్నా కానీ జీతంలో ఎటువంటి మార్పు లేదండి. 25,000 వేతనంతో పాటు మాకు 15,000 ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ మాకు అందేది 25,000 మాత్రమే. ఈ 15,000 ప్రోత్సాహకాలలో కూడా మాకు కొంతమందికి 7,000 లభిస్తుంది, కొంతమందికి 11,000 ఇస్తున్నారు. దేనికి ఎందుకు కట్ చేస్తున్నారు అనేది కూడా మాకు అవగాహన లేని పరిస్థితుల్లో మేము ఉన్నామండి. మాకు దీని వలన మేము చాలా నష్టపోతున్నాము. దానికి మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటి అంటే మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ని ఇవ్వండి, ఒక ఫిక్స్డ్ పే ఇవ్వండి సార్, మాకు క్రమబద్ధీకరించండి. మిగతా వాళ్ళకి ఫిక్స్డ్ పే అనేది ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. పైగా 2024 సంవత్సరం నుంచి మాకు పిఎఫ్ అనేది కట్ అవ్వడం లేదండి. అంతవరకు మాకు 5 సంవత్సరాలు పిఎఫ్ అనేది కట్ అయ్యింది. ఈ 2024 నుంచి మాకు పిఎఫ్ అనేది కట్ అవ్వట్లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి మాకు మళ్ళీ పిఎఫ్ అనేది పునరుద్ధరించాలని మేము సిహెచ్ఓస్ గట్టిగా అడగడం అనేది జరుగుతూ ఉంది. పైగా మాకు ఒక హెల్త్ పాలసీ లేదండి. మారుమూల ప్రాంతాల్లో మేము పనిచేస్తున్నాము. 12 రకాల నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కింద పనిచేస్తున్నాము. పైగా 105 రకాల మందులు ఇస్తున్నాము, 14 రకాల పరీక్షలు చేస్తున్నాము. ఇంత సర్వీసెస్ ఇస్తూ కూడా మాకు ఎటువంటి హెల్త్ పాలసీ అనేది లేదండి. మేము మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్నాము. అక్కడ మాకు ఏదైనా జరిగినా మాకు ఎటువంటి భద్రత లేదు. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఒక్కళ్ళు ఉండాల్సిన పరిస్థితి అనేది వస్తుందండి. ఎందుకంటే మేము టీం లీడర్ అయినా కూడా మా కింద పనిచేస్తున్న టీం అనేది ఫీల్డ్ వర్కర్స్ అని చెప్తారు. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిపోతారు. ఆ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో మేము ఒక్కళ్ళమే పని చేయవలసిన పరిస్థితి అనేది నెలకొంది. ఇప్పుడు దీన్ని ప్రభుత్వం దృష్టి సారించి మాకు ఒక కంటింజెంట్ వర్కర్ అనేది అపాయింట్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అందరం సిహెచ్ఓస్ తరపు నుంచి గట్టిగా అడుగుతున్నామండి. మా ఈ డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మీడియాని నేను మరీ అడుగుతున్నామండి. సిహెచ్ఓస్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మా సమస్యలకి మాకు పరిష్కారం వచ్చేంత వరకు ఈ సమ్మెని ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా విన్నవించుకుంటున్నామండి. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకోండి సార్. మాకు తగిన న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సీఎం సార్ని మేము విన్నవించుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చేసిన మీడియా మిత్రులకి నా నమస్కారం అండి. నేను సిహెచ్ఓగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నానండి. గత 6 సంవత్సరాలుగా మనము విలేజ్ లెవెల్లో వైద్య సేవలు అనేవి సిహెచ్ఓలు అందిస్తూ ఉన్నారండి.
దాదాపు 12 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. 14 రకాల డయాగ్నోస్టిక్స్ టెస్ట్ చేస్తున్నారు. 105 రకాల మందులు ఇస్తున్నారు. సిహెచ్ఓలు రానప్పుడు, సిహెచ్ఓలు లేనప్పుడు 6 సంవత్సరాల ముందు ఈ విలేజ్ లెవెల్లో ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడినా కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనగా 20 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రదేశాల్లోకి పేషెంట్లను తీసుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడైతే 6 సంవత్సరాల నుండి సిహెచ్ఓలు ఎప్పుడైతే రిక్రూట్ అయ్యారో అప్పటి నుండి వైద్య సేవలు అనేవి విలేజ్ లెవెల్లో ప్రతి ఇంటి గడపకు వెళ్ళాయండి. సో ఈ విధంగా మేము 12 రకాల వైద్య సేవలు ప్రతి విలేజ్ లెవెల్లో అందిస్తా ఉన్నా ఏ కార్యక్రమం నేషనల్ నుంచి మనకు ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయడంలో సిహెచ్ఓలు ముందుంటారు. ఏ వర్క్ అయినా కానీ సిహెచ్ఓలనే ముందు పెడతారు. వర్క్ పరంగా అయినా కానీ ఏదైనా కానీ ఎక్కడైనా వర్క్ ల్యాబ్స్ ఉన్నా కూడా సిహెచ్ఓలు ముందు పెడతారు. ఫెస్టివల్ డ్యూటీస్ అయినా కానీ సిహెచ్ఓలు ముందుంటారు. ఇన్ని రకాలుగా మా వైద్య సేవలు మా అందరి సేవలను ముందుగా సిహెచ్ఓలే గుర్తుకొచ్చి సిహెచ్ఓలతోనే ఇట్లా సేవలు తీసుకునేటప్పుడు సిహెచ్ఓలకు అన్యాయం జరిగేటప్పుడు ఎందుకు సిహెచ్ఓలను చిన్న చూపు చూస్తున్నారు, సిహెచ్ఓలను వెనుకడికే తొక్కిపడేస్తూ ఉన్నారు, సిహెచ్ఓలకు ఎందుకు న్యాయం చేయడం లేదని ఈ ప్రభుత్వ అధికారులను ఈ గవర్నమెంట్ మేము అడుగుతా ఉన్నామండి. ఇన్ని రకాల మేము సర్వీసెస్ ఇచ్చినప్పుడు, ఇన్ని రకాలుగా ప్రజలకు మేము ఇన్ని విధాలుగా ఉపయోగపడుతున్నప్పుడు మా న్యాయమైన ఇవి డిమాండ్లు కావండి, మా హక్కులు. ఇవి డిమాండ్లు కావు, మా హక్కులు. ఈ విధంగా మా సర్వీసెస్ మేము ఇచ్చినప్పుడు మాకు ఎందుకు రెగ్యులర్ చేయడం కానీ 23% హైక్ని కానీ ఇవ్వడం లేదు. ఇది మేము ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉందండి. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అడుగుతున్నామండి. ఏమండి, ఎవరికైనా కానీ ఒక ఉద్యోగికి ఇతని వర్క్ చేయాలా, ఇతని వర్క్ చేయకూడదని ఉండాలండి. కనీసం మేము అది అడుగుతున్నామండి. జాబ్ చార్ట్ ఇవ్వడానికి కూడా ఇంకా టైం తీసుకుంటున్నారండి. మాకు చాలా వరకు ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయండి. దాదాపు 8 నెలల పైగా బకాయిలు ఉన్నాయి. అందులో ఏది కోత పడుతుందో తెలీదు, ఏది ఎందుకు కోత పడుతుందో తెలీదు, అసలు ఇన్సెంటివ్ వస్తుందా రాదా అని కూడా తెలీదు. పైకి మాత్రం 40,000 చెప్తున్నారండి. మాకు వచ్చేది 25,000 వస్తుందండి. పిఎఫ్ కూడా పోయిన సంవత్సరం వరకు కట్ అయ్యేది, ఈ సంవత్సరానికి పిఎఫ్ కూడా తీసేశారు. 24,800 వస్తుందండి. 15,000 వాళ్ళు వేసినప్పుడు తీసుకోవాలి. ఎందుకు కట్ అవుతుందో తెలీదు. నిర్దిష్టమైన మ్యాట్రిక్స్ అనేది లేదు. మ్యాట్రిక్స్ నేను చూపించారు, ఒక మ్యాట్రిక్స్ చూపిస్తారు, కానీ మాకు దానిలో ఎటువంటి మా సిహెచ్ఓలకు సంబంధించిన వర్క్స్ అనేవి రిలేటెడ్గా ఉండవు. సో ఈ విధంగా మా శ్రమను దోపిడీకి గురవుతున్నాము, ఆర్థికంగా నష్టపోతున్నాము. ఈ రోజు 10,000 మంది సిహెచ్ఓలు రోడ్డు బాట పట్టారండి. మేము ప్రభుత్వానికి ఇప్పుడే కూడా విన్నవించుకున్నది ఒకటే, సిహెచ్ఓలే కాదండి, 10,000 మంది సిహెచ్ఓలు, 10,000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డటే కాదండి, పల్లెలలో కూడా వైద్యం రోడ్డు మీద పడింది. ఎందుకంటే మేము సిహెచ్ఓ లేకపోతే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వైద్య సేవలు అందించే ఎటువంటి స్టాఫ్ మాలాగా ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు వైద్య సేవలు ప్రతి విలేజ్ లెవెల్లో ఎవరికైనా అందుతున్నాయంటే సిహెచ్ఓ ఉన్నప్పుడు అందరికీ అందుతున్నాయి. ఇప్పుడైతే మేమైతే సమ్మె కార్యక్రమం మొదలు పెడుతున్నామో, ఈ విధంగా మొదలు పెట్టామో దఫాల వారీగా మేము 22వ తేదీ వరకు ఫిజికల్ గా మేము అందరికీ సర్వీసెస్ ఇస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే 23, 24 వచ్చాయో అప్పటి నుండి మా పూర్తిగా సేవలు నిలిపేసి రాష్ట్ర స్థాయి ధర్నా చేశాము. అంత పెద్ద ధర్నాలో దాదాపు 7,000 మందికి పైగా సిహెచ్ఓలు పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి చిన్న రెస్పాన్స్ కూడా రాలేదు. ఇప్పుడు మేము ఇక వీటితో విసిగిపోయిన ప్రతి ఒక్క కామన్ సిహెచ్ఓ రోడ్డున పడ్డారండి. ఈ రోడ్డు బాట పడ్డారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు, ప్రతి ఒక్క సిహెచ్ఓకి న్యాయం జరిగే వరకు మేము ఈ విధంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని తెలుసుకుందాము. ఈ విషయాన్ని మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి, ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేలా చూసుకుంటారని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. న్యూస్ టీవీని VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.